అందరికీ నమస్కారం. ఈరోజు మనం భాషలు నేర్చుకునే పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. అందులోనూ చాలా పాత సాంప్రదాయ పద్ధతి అయిన గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి లోతుగా తెలుసుకుందాం. భాషా క్లాస్ అంటే మాట్లాడటం నేర్చుకోవడం కన్నా ఏదో లెక్కల క్లాస్ లాగా ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? అంటే బోలెడన్ని రూల్స్, పెద్ద పెద్ద పదాల లిస్టులు, వాక్యాలను ఇటునుంచి అటు, అటునుంచి ఇటు మార్చడం. కరెక్ట్? చాలామందికి ఇదే అనుభవం. మనమిప్పుడు మాట్లాడుకోబోయే పద్ధతికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే మనమిందాక చెప్పుకున్న ఈ అనుభవానికి ఒక పేరుంది. దాని వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. అదేంటో ఈ సెక్షన్లో చూద్దాం. సో దీన్నే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లేదా సింపుల్గా జీటీఎం అంటారు. దీని పేరులోనే అంతా ఉంది చూడండి. గ్రామర్ మరియు ట్రాన్స్లేషన్ అంటే వ్యాకరణ నియమాల మీద, అనువాదం మీద మొత్తం ఫోకస్ ఉంటుందన్నమాట. కొత్త భాషని మన మాతృభాష ద్వారానే నేర్చుకోవడం, ప్రతి పదాన్ని అనువదించడం, గ్రామర్ రూల్స్ని బట్టి పట్టడం, ఇదే ఈ పద్ధతి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పద్ధతిని అసలు మాట్లాడటం కోసం కనిపెట్టలేదు. ఇది మొదలైంది 18వ, 19వ శతాబ్దాల్లో. అప్పట్లో లాటిన్, గ్రీక్ లాంటి పాత భాషల్లో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలని చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. దానికోసం దీన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఇంగ్లీష్ లాంటి ఆధునిక భాషలు నేర్పించడానికి కూడా దీన్నే వాడటం మొదలుపెట్టారు. అందుకే జీటీఎం అసలు లక్ష్యం ఫ్లూయెంట్గా మాట్లాడటం కానే కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని మెయిన్ గోల్స్ ఏంటంటే, వేరే భాషలో ఉన్నదాన్ని బాగా చదవగలగాలి, రాయగలగాలి, గ్రామర్ రూల్స్ అన్నీ తెలుసుండాలి, ఇంకా ఎటువంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలగాలి. అంతే. సరే, థియరీ బానే ఉంది. కానీ నిజంగా ఒక జీటీఎం క్లాస్ రూంలో ఏం జరుగుతుంది, టీచర్ ఏం చేస్తారు, స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆ విషయాల్లోకి వెళ్దాం రండి. జీటీఎం క్లాస్ని నడిపించేది ఈ 4 సూత్రాలే. మొదటిది, ఫోకస్ అంతా గ్రామర్ మీదే, కమ్యూనికేషన్ మీద కాదు. రెండోది, క్లాస్ మొత్తం మన మాతృభాషలోనే జరుగుతుంది. మూడోది, అనువాదం, అదే ట్రాన్స్లేషన్. ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన ఎక్సర్సైజ్. ఇక నాలుగవది, వొకాబులరీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద వర్డ్ లిస్ట్లను బట్టి పట్టాల్సిందే. ఈ పద్ధతిలో టీచర్ పాత్ర చాలా పవర్ఫుల్. వాళ్లే క్లాస్కి బాస్. ప్రతి గ్రామర్ రూల్ని వాళ్లే విడమర్చి చెప్తారు. ట్రాన్స్లేట్ చేయడానికి సెంటెన్స్లిస్తారు. ఇంకా స్టూడెంట్ చేసే ప్రతి చిన్న తప్పుని కూడా పట్టుకుని సరిచేస్తారు. ఇది కంప్లీట్గా టీచర్ సెంట్రిక్ అప్రోచ్ అన్నమాట. మరి స్టూడెంట్ పాత్ర ఏంటి? టీచర్ చెప్పేదానికి పూర్తి ఆపోజిట్. చాలా ప్యాసివ్గా ఉండాలి. అంటే టీచర్ చెప్పే ఇన్ఫర్మేషన్ని మాట్లాడకుండా తీసుకోవాలి, రూల్స్ని, పదాలని కంఠస్థం చేయాలి, ఇచ్చిన వాక్యాలను ట్రాన్స్లేట్ చేస్తూ ఎక్సర్సైజులు పూర్తి చేయాలి. అంతే. ఒక సాధారణ జీటీఎం క్లాస్ ఎలా ఉంటుందంటే, అది చాలా స్ట్రక్చర్డ్గా ఒకేలా ఉంటుంది. స్టెప్ 1, టీచర్ ఒక గ్రామర్ రూల్ చెప్తారు. స్టెప్ 2, దానికి కొన్ని ఉదాహరణలిస్తారు. స్టెప్ 3, ఇప్పుడు స్టూడెంట్స్ వంతు, వాళ్ళు ట్రాన్స్లేషన్ ప్రాక్టీస్ చేస్తారు. ఫైనల్ స్టెప్ 4, టీచర్ వాళ్ల తప్పులన్నీ సరిచేస్తారు. మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఇలాంటిదే ఒక టిపికల్ ఎక్సర్సైజ్. షీ గోస్ టు స్కూల్. దీన్ని ట్రాన్స్లేట్ చేయండి. ఇక్కడ దేనిమీద ఫోకస్ ఉంటుంది? వాక్య నిర్మాణం కరెక్ట్గా ఉందా, గోజ్ అనే పదం సరైన టెన్స్లో ఉందా, ప్రతి పదాన్ని డైరెక్ట్గా, కరెక్ట్గా మాతృభాషలోకి మార్చారా లేదా అనే దానిపైనే. ఓకే, ఇప్పటిదాకా జీటీఎం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చూశాం కదా. ఇప్పుడు దానికి ఒక రిపోర్ట్ కార్డిద్దాం. అంటే ఈ పద్ధతిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఒకసారి బేరీజ్ వేద్దాం. ఇక్కడ లాభ నష్టాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు గ్రామర్ మీద మంచి గ్రిప్పొస్తుంది. చదవడం, రాయడం బాగా ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ఇది భలే పనిచేస్తుంది. కానీ మరోవైపు చూస్తే మాట్లాడడం, వినడం అనే స్కిల్స్ని పూర్తిగా పక్కన పెట్టేస్తోంది. దీనివల్ల నేర్చుకోవడం అనేది ఒక మెకానికల్ ప్రాసెస్లా బోర్ కొట్టేస్తుంది. ఇన్ని విమర్శలున్నా జీటీఎం పూర్తిగా మాయమైపోలేదు. ఆశ్చర్యంగా దాని ప్రభావం ఈ రోజుకి కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. సరే, ఈ చివరి సెక్షన్లో ఇప్పటి కొత్త పద్ధతులతో పోలిస్తే జీటీఎం ఎక్కడుందో చూద్దాం. జీటీఎంని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాని పూర్తి ఆపోజిట్ అయిన డైరెక్ట్ మెథడ్తో పోల్చాలి. చూడండి, జీటీఎంకి ట్రాన్స్లేషన్ ప్రాణమైతే డైరెక్ట్ మెథడ్లో దాని అస్సలు వాడరు. జీటీఎంలో గ్రామర్ రూల్స్ ముఖ్యమైతే డైరెక్ట్ మెథడ్లో రోజువారీ సంభాషణ ముఖ్యం.
చాలా పెద్ద తేడా కదా. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే జీటీఎం పద్ధతి ఒకరిని గొప్ప పాఠకులుగా, రచయితలుగా తయారు చేయగలదు, కానీ ఆ భాషలో మాట్లాడేవారిగా తయారు చేయడంలో మాత్రం చాలాసార్లు ఫెయిలవుతుంది. ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ రోజుల్లో ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే మాట్లాడటమే కదా ముఖ్యం? మరి అలాంటప్పుడు ఈ పాత పద్ధతిలోంచి అంటే వ్యాకరణం మీద పట్టు సాధించడం లాంటి విషయాల్ని మనమేమైనా నేర్చుకోవచ్చా? వాటికింకా ఏమైనా విలువ ఉందా? దీని గురించి కాస్త ఆలోచించండి.